are the youth of the nation. High in the sky. We are the new generation. We are the youth of the nation. High in the sky. We are the new generation. Leader. 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 బంధాల ఊరు పాడి పంటల నా పల్లెటూరు సిరిగంధాలు ఊసిన ఊరు చిన్న పెద్ద అంత ఒక్క తీరు పొద్దుగాల కోడి కూత కొమ్మ మీద కోయిల పాట ఈడ స్వచ్ఛమైన ప్రేమలాట ఇది చూడ చక్కని పూల తోట
జలకలలతో నిండెను పల్లె ఆ పచ్చ పచ్చని పొలాలల్లా ఆ పక్షుల కిలకిలలాట జాలువారంగా ఒర్రే జలకలలతో నిండెను పల్లె ఆ పచ్చ పచ్చని పొలాలల్లా ఆ పక్షుల కిలకిలలాట ఆ సినుకమ్మ గురిస్తే మట్టి నుంచొచ్చే వాసన ఎన్నడు మరువం ఊరి శివరన పోషమ్మ గుళ్ళో అందరూ కలిసి తీస్తుంటే బోనం మన కష్టాలన్నీ పోయి పల్లె ఎంతో పచ్చగుండాలంటూ అందాల బందాల ఊరు పాడి పంటల నా పల్లెటూరు సిరిగంధాలు పూసిన ఊరు చిన్న పెద్ద అంత ఒక్క తీరు జాతరైతుంటే ఈడ జన సముద్రమే చూడా ఎంతో మంది మహనీయులకి జన్మనిచ్చింది త్యాగాల నేల జాతరైతుంటే ఈడ జన సముద్రమే చూడా ఎంతో మంది మహనీయులకి జన్మనిచ్చింది త్యాగాల నేల తొవ్వంట పోతుంటే పలకరించేటి తొర్రి నరసయ్య తాత ఆ మండువల కూసోని కళ్ళు దాగంగా రాజగౌడన్న చేత దాని అంచున మామిడి కాయ తొక్కు నంజుకుంటా దాగితే అందాల బందాల ఊరు పాడి పంటల నా పల్లెటూరు సిరిగంధాలు పూసిన ఊరు చిన్న పెద్ద అంత ఒక్క తీరు ఉంటది పల్లె మంచి పాఠాలు నేర్పిన తల్లే ఈ బతుకు అనే పెద్ద బడిలో ఎంతో మందికి చోటిచ్చే ఇల్లే న్యాయంగా ఉంటది పల్లె మంచి పాఠాలు నేర్పిన తల్లే ఈ బతుకు అనే పెద్ద బడిలో ఎంతో మందికి చోటిచ్చే ఇల్లే ఎదురు తిరిగితే ఎవరన్నా ఊరు అంత ఏకమవుతుందన్నా ఈ కష్టాల కన్నీళ్ళలో తన గుండెకు హత్తుకుంటది ఊరన్నా కన్న ఊరు తల్లిదండ్రులిడిసి పోవాలంటే ఎంతో బాధ అందాల బందాల ఊరు పాడి పంటల నా పల్లెటూరు సిరిగంధాలు పూసిన ఊరు చిన్న పెద్ద అంత ఒక్క తీరు పొద్దుగాల కోడి కూత కొమ్మ మీద కోయిల పాట ఈడ స్వచ్ఛమైన ప్రేమలాట ఇది చూడ చక్కని పూల తోట నా ఊరు మీద నేను వెరిగిన నా ఊరు మీద ప్రేమ దగ్గరయ్యో పేరు గల్ల ఊరు పుట్టిన నా ఊరు మీద నేను వెరిగిన నా ఊరు మీద జాలి గల్ల ఊరు రన్నా మోసమే తెలియని పల్లెటూరు రన్నా పాతయ్య గోడలు గూనె పెంకుటిల్లు పచ్చని పంటలో ఎన్న తీరొక్క పూలవనము ఊరు రన్నా నన్ను గన్న ఊరుకు నా పల్లెటూరుకు చేతులెత్తి మొక్కుతా ఏనాటి బంధము నా ఊరితో నేను సగభాగమైపోయినా పుట్టిన నా ఊరు మీద నేను వెరిగిన నా ఊరు మీద ప్రేమ దగ్గరయ్యో పేరు గల్ల ఊరు పుట్టిన నా ఊరు మీద నేను వెరిగిన నా ఊరు మీద వానల్లు గురువంగా నీటి మడుగుల్లో కాగితం పడువేసినాను అష్టచెమ్మ కోతి కొమ్మ కబడ్డీ సిర్రెగోనేలాడినాను సేన్ల పొంటి ఓయి మొక్కజొన్న కంకి దొంగతనమే వేసినాను సింత సిగురు దెంపి ఒట్టి చేపల కూర ఊరించి నేను తిన్నాను నన్ను గన్న ఊరుకు నా పల్లెటూరుకు చేతులెత్తి మొక్కుతా ఏనాటి బంధము నా ఊరితో నేను సగభాగమైపోయినా అప్పులన్నీ కుప్పలాయే నాకు చెప్పరాని దుఃఖమొచ్చే ఎడువకు నా కన్నా నేనున్న నీ కంటూ చేతులు దాపింది చూడే నా ఊరు కన్నీళ్లు దుడిసింది చూడే
అమ్మైన నాన్నైన సర్వస్వమేదైన ననుగన్న నా ఊరేరన్నా బంధాలు కలిపేది మందార మసుమంటి మనసు దోసే ఊరేరన్నా నా పల్లె అందాలు పారేటి సెలయేర్లు ఇంకెక్కడా దొరకవన్నా ఎర్ర మట్టి మీద అలుపు ముగ్గులు వేసే అక్క జల్లెల నవ్వులన్నా మల్లె తీగలోనే అల్లుకున్నాయి ఊరితో బంధాలురా విడిచి ఉండలేను ననుగన్న ఈ ఊరు ఊపిరి ఓసిందిరా పంట చేతి కన్నా రాలే నా చెల్లె పెళ్ళి ఊడగాలే భయపడకు ఊరంతా ఉన్నారు అనుకుంటా ధైర్యాన్ని ఇచ్చింది పల్లె నేను తోరునపడి ఉన్నాను పల్లె అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయ్యిందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని కుదిరే మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్య మాడగా ఊపిరాడదనుకో ఏం నిప్పు కణికో అదేం కంటి కరుకో బగలవాడలో నిగడు వేస్తే నా సొగసు తోడగలుకో వరసై పిలిచే అందాలు మరమనమై చిలుకే గంధాలు ఆహా మనసే గెలిచే పంతాలు అరే మధువై కలిపే బంధాలు రథము చేరగా రమణి కోరిక అదుపు దాటగా అదిరే అదిరే కన్నే అదిరే ఓ కుదిరే కుదిరే అన్ని కుదిరే ప్రతి ఇయర్ కూడా మనము ఫార్మ్ ఇండేని మన ఎడ్యుకేషన్ కరికులంలో ఒక మెయిన్ ఆస్పెక్ట్గా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ కూడా ఫుడ్ని మనము ఇంటికి వెళ్ళేలా కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ప్రతి విద్యార్థికి తెలియాలి. ఎందుకంటే ఇంటి దగ్గర డాడీ మనందరికీ ఫీజులు కట్టేస్తారు, ఫుడ్ ఇస్తారు, వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియదు. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా ప్రతి రైతు కూడా నేను పడే కష్టం మా పిల్లవాడికి తెలియకూడదు, వాడు బాగా చదువుకోవాలి, మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ కష్టాన్ని మీ అందరికీ తెలియకుండా దాచేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ప్రతి ఏటా ఫార్మింగ్ డేని సెలబ్రేట్ చేస్తుంది. సో మనం 2 years కూడా మనము ప్యాడీ కల్టివేషన్లో మన యొక్క ఇనిషియేషన్ని స్టార్ట్ చేసాము. ఆ 2 years ప్యాడీ కల్టివేషన్ అయిపోయింది. ఈ ఇయర్ డిఫరెంట్గా
వేరే ప్లేస్కి వేరే కల్టివేషన్ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా డిసిప్లైన్గా ఉండి ఈ ప్రోగ్రామ్ని డిసిప్లైన్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మన చీఫ్ గెస్ట్ వచ్చి మన ఫార్మర్సే మన చీఫ్ గెస్ట్ ఇక్కడ. కాబట్టి వాళ్ళందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలని అంటే రెస్పెక్ట్ అనేది వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళని గౌరవించే విధానంలో కానీ మన యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. మన స్కూల్ యొక్క ఈ ఇంటెన్షన్ ఏంటనేది వాళ్ళకి అర్థం అవ్వాలని అంటే మనందరం కూడా చాలా డిసిప్లైన్గా ఉండి ఈ ప్రోగ్రామ్ని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ. ఓవర్ టు విజయ్. టుడే ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అందరికీ. సో ప్రతి ఒక్కరి మొహంలోనూ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఎస్, మనం అప్పుడప్పుడు చూస్తేనే ఎలా ఉంటుంది అంటే రోజు రైతు పడే కష్టం ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది అంటే వాళ్ళ ఆ కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయి పొలాల్లో మన కోసం కష్టపడుతూ ఉంటారు. పొట్టకూటి కోసం, తన బ్రతకడం కోసం, తన జీవనాధారం కోసం కష్టపడుతూ ఉంటారు. కానీ ఒక రైతు మాత్రం మనందరి కడుపు నింపడం కోసం కష్టపడతారు. కాబట్టి ఆ రైతుల యొక్క విశిష్టతని అందరికీ తెలియచేస్తూ వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది. ఎందుకు అని అంటే మన దేశంలో 60% మంది, మనందరికీ తెలుసు, మనం పాఠాల్లో చదువుతూ ఉంటాము, డే బై డే మన కంట్రీలో పాపులేషన్ అనేది పెరుగుతుంది. మరి జనాభా పెరిగే కొద్దీ కూడా ఆహార ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఉంటుంది. మన ఆహార ఉత్పత్తుల్ని పెంచాల్సింది ఎవరు అంటే రైతు. ఎంతమంది కోసం కష్టపడతారు? మనం కష్టపడినా డబ్బులు పెట్టినా సరే మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేసేది ఒక రైతన్న మాత్రమే. ఆ విషయాన్ని మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్, మన స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్ మన ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కిసాన్ డే ఈవెంట్ గుర్తుందా అందరికీ? సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇంకా కొత్త విషయాలు మీతో పాటు మేము కూడా నేర్చుకుంటామని అనుకుంటున్నాం. మనలో చాలా మంది రైతు కుటుంబాలకి సంబంధించిన వాళ్ళమే ఇంటి దగ్గరతో ఉంటాం. అంతే, ఒక నాగుల చవితికో, పున్నం చవితికో, లేదా గార్డెన్ పార్టీకో, వనభోజనాలకో. కానీ ఆ మట్టిలో రోజు పడే కష్టం మాత్రం ఒక రైతుకే తెలుస్తుంది. వాళ్ళు అంత కష్టపడితే మనం కడుపు నిండా తినగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజు ఆ రైతు గురించి ఏదో సినిమా పేరు కూడా నాకు ఐడియా లేదు, మనం డైలాగ్స్ వింటూ ఉంటాం. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది అని. అది సినిమా డైలాగ్ అయినా కూడా వాస్తవమే కదా. అందరికీ సాయం చేస్తున్నారా లేదా? జస్ట్ ఒక్కసారి మీరుగా ఆలోచించండి. పొద్దున్న నుంచి నైట్ వరకు మనం ఏం తింటాం, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రతి దానికి కూడా మూలం రైతు పండించే పంట. మీరు బిర్యానీ తినొచ్చు, రైస్ తినొచ్చు, నుంచి రావాలి అంటే అన్నిటికీ మూలం ఎవరు? రైతు. ఆ రైతన్న లేకపోతే ఈరోజు మనమంతా ఎంత సంతోషంగా ఉండగలమా? అంటే మట్టిలో నుంచి బంగారాన్ని చాలా ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. మనిషి టెక్నాలజికల్గా చాలా డెవలప్ అవుతూ ఉన్నాడు. కానీ ఆ మట్టిలో నుంచి బంగారం లాంటి అన్నాన్ని, అంటే మన దగ్గర డబ్బు ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, మీ దగ్గర ఎంత విలువైన వస్తువైనా ఉండొచ్చు, కేవలం మన ఆకలిని తీర్చగలిగేది, కడుపు నింపగలిగేది ఎవరు? అన్నం మాత్రమే. అవునా కదా? ఫుడ్డే కదా. కాబట్టి ఆహారాన్ని పండించే రైతు యొక్క గొప్పదనాన్ని మీతో పాటు మేము కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆ రైతుల గురించి, ఆ రైతు పడే కష్టం గురించి ఈరోజు అన్ని ఈవెంట్స్కి, అన్ని వాల్యూస్కి సమ ప్రాధాన్యతను కల్పిస్తూ మనందరికీ ఎడ్యుకేషన్ అందిస్తుంది మన స్కూల్లో. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఇంకా మన స్టూడెంట్స్. నా పేరు చందన. నేను 9వ తరగతి శ్రీ సహస్ర విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్నాను. అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేవారు. ఈ దేశంలో ఎందరో మంది రైతులు ఉన్నారు. ఎత్తిన వాడు చేయకూడదు. బికాజ్ ప్రతి ఒక్కరికి ప్రధాన లక్ష్యం ఒకటి ఉంటుంది. ఎత్తిన వాడు మళ్ళీ మళ్ళీ చేతులు ఎత్తరాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళే ఇంతమంది టీచర్స్ ఉన్నారు భవిష్యత్తులో. వీఆర్ ద డిసైడర్స్. ఐఏఎస్ ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? రమా మేడం గారు ఆల్సో వాంట్ టు బికేమ్ an IAS. ఓకే, ఐపీఎస్
ఓకే, ఆర్మీ ఆఫీసర్స్, సోల్జర్స్. ఎస్, వీళ్ళందరూ కూడా సోల్జర్స్ అవ్వాలనుకుంటున్నారు. అవును, మన దేశ సరిహద్దుల్లో మన కోసం పోరాడే వాళ్ళు సైనికులు. అందుకే అంటాం, మంచి స్లోగన్ ఉంది, జై జవాన్. ఓకే, మీరంతా జవాన్లు అవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఎంతమంది లాయర్స్ అవ్వాలనుకుంటున్నారు? పోలీసులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, దొంగలు ఉన్నారు ఎవరన్నా? ఎంతమంది టీమ్ అవుదాం అనుకుంటున్నారు? నా పేరు నవ్యశ్రీ హారిక. నేను శ్రీ సహస్ర విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇక్కడికి వచ్చినందుకు, ఇలా మాట్లాడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. రైతు మనం తినే ఆహారాన్ని అందజేసేవారు. వారి వల్లనే మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి రైతులు మన దేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు. కాబట్టి మనం రైతులను గౌరవించాలి. భారతదేశంలో రైతులను అన్నదాత అని మరియు దేశం యొక్క ఆహార ప్రదాత అంటారు. మనది వ్యవసాయ దేశం. దేశ రూపురేఖలను మార్చివేసే శక్తి సంపన్నుడు, సత్తా గలవాడు రైతు. రైతు నాగలి పట్టి దున్నితేనే పొలంలో 4 గింజలు పండేది. వాటితోనే మనం మనుషులంతా కడుపు నింపుకునేది. సూర్యోదయం మొదలు చంద్రోదయం అయ్యేదాకా కష్టపడతాడు రైతు. రైతు అందరి కోసం చెమట చిందించి అందరికీ 10 మందికి భోజనం పెడతాడు. అలాంటి రైతుకి తిండి లేదు. ఇలాంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు. రైతుల పరిస్థితి విషయంగా ఉంది. రైతులందరూ గత కొన్నేళ్లుగా కష్టతర జీవితాలను గడుపుతున్నారు. రైతులకు సరిపడా వేతనాలు అందకపోవడమే సమస్య. మధ్య వ్యక్తులకు ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి రైతు చేతికి ఏమీ దొరకదు. అంతేకాకుండా రైతుల అధ్వాన్న స్థితికి మరో కారణం గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ మన గ్రహాన్ని అన్ని విధాలుగా అడ్డుకుంటుంది. అలాగే రైతులను కూడా గ్లోబల్ వార్మింగ్ అడ్డుకుంటుంది. చివరిగా వ్యవసాయం అంటే ఒక వృత్తి. ఇది కఠిన శ్రమ మరియు కృషి. మన దేశంలో జనాభా పెరుగుతుంది. మన దేశంలోని రైతులకు సహాయం చేయడానికి మనం చొరవ తీసుకోవాలి. ఎండా వాన లెక్క చేయక సేద్యం చేసి 10 మందికి సాయం చేసి గుక్కడి గంజినీళ్లతో తృప్తిపడే అమాయకుడు రైతు. అన్నదాత సుఖీభవ, రైతు సోదర సుఖీభవ. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకి, అదేవిధంగా మాకు ఎప్పుడూ సహస్ర వినంటూ ఉండే నా సహస్ర స్కూల్కి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి మా శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేడం గారు ఆల్రెడీ అన్ని చెప్పదని కూడా మేడం చెప్పడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి. నేను ఒకటే గర్వంగా ఫీల్ అవుతుంటా. ఏంటంటే నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక రైతుని ఎలా అంటే నేను నా ఎడ్యుకేషన్తో పాటు వ్యవసాయాన్ని కూడా చేసుకుంటూ వచ్చాను అనమాట. వ్యవసాయం అంటే ఒక ఏదో వరి వ్యవసాయం అని అలా కాకుండా పశువుల్ని కొన్ని డేస్లో అయితే మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం బికాస్ ఆఫ్ మై ఫాదర్ యాక్సిడెంట్. ఆ టైంలో నిజంగా మేము మా ఫ్యామిలీ మొత్తం, అంటే నేను మా బ్రదర్స్ ఇద్దరు కూడా, మా చదువు అంతా కూడా, మా పోషణ అంతా కూడా మేము పొందింది పాడి పరిశ్రమ మీదే. అప్పట్లో గేదెలు మేపుకుని ఆ గేదెల నుండి వచ్చిన పాలను అమ్మి ఆ డబ్బులతో చదువుకున్న విద్యార్థి దశ మాది. ఆ దశలోనే ఆ కష్టం మాకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను ఒక స్కూల్ని ఇక్కడ పెట్టడం కాకుండా మా బ్రదర్స్ ఇద్దరు సాయంతో ఒక స్కూల్ని నిర్మించడం కాకుండా వాళ్ళిద్దరు కూడా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చాలా ఉపయోగపడింది. మేము ఏమీ పెద్ద పెద్ద కాలేజీల్లో డబ్బులు కట్టి చదువుకోలేదు. గవర్నమెంట్ స్కూల్ బడుల్లోనే చదువుకున్నాము.
అంతే. ఆ టైంలో మాకున్న దాంట్లోనే మేము చదువుకుంటూ ఎలా చదువుకుంటే బెటర్గా ఉంటుంది, ఎలా వెళ్తే బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంలో మేము చేసుకుని ఒక బెటర్ పొజిషన్కి వచ్చాం. ఈ రోజు కూడా నాకు వ్యవసాయం అన్నా పశువులన్నా చాలా ఇష్టం. ఆహారం యొక్క వాల్యూ ఏంటో తెలుసు, అది లేక ఎంతమంది బాధపడుతున్నారో కూడా తెలుసు. అయితే సార్ ప్రతి స్కూల్లోనూ మన గార్డెన్ పార్టీ ఇంకా రిమైనింగ్ చేస్తుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా అంటే చేయొచ్చు. ఎంజాయ్మెంట్ ప్రతిరోజు ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. కాకపోతే కొన్ని థింగ్స్ అందరూ చేయలేరు. ఎందుకంటే ఆ దాంట్లో ఎవరికైతే ఇది ఉందో ఆ రైతు బిడ్డ, అలాగే మన మ్యాథ్స్ టీచర్ గంగాధర్ సార్ కూడా ఒక రైతు బిడ్డ, అలాగే మన రాజ్బాబు సార్ వాళ్ళ ఫాదర్ సార్లు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఉన్న మన లేడీస్ ఫ్యాకల్టీలో చాలా మంది పేరెంట్స్ అలాగే వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా రైతులు, అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఆ కష్టాన్ని మనమే మన దగ్గర చదివే పిల్లలకి తెలియజెప్పకపోతే ఆహారానికి విలువ ఉండదు, వాళ్ళు చేసే కష్టానికి ఫలితం ఉండదు. ఈ రోజుల్లో ఎవరికి లేని కష్టాలన్నీ కూడా రైతులకే ఉంటాయి. ఎందుకంటే రైతు అనేవాడు ఒక కంపెనీ మీద ఆధారపడడు, అలాగే ఏదో ఒక సంస్థ మీద ఆధారపడాడు. తను ఆధారపడింది కాలం మీద. కాలం అంటే మనందరికీ తెలుసు, ఎండ, వాన, గాలి, ఇవి అన్నీ కూడా సమపాలలో ఉండాలి వ్యవసాయానికి. ఏది ఎక్కువైనా ప్రమాదమే. ఎండ ఎక్కువ వర్షాలు పడకపోతే పొలాలు ఎండిపోతాయి, వర్షం ఎక్కువైంది అనుకోండి ఊటకి చనిపోతాయి, అంటే వాటర్ ఎక్కువైపోయి. అదేవిధంగా సరైన గాలి లేకపోతే గుబురు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. అంటే మొత్తం కాలం మీద ఆధారపడి వృత్తిని సాగించేవాడే ఒక రైతు అనమాట. అందుకే పంట భూమి మీద పెట్టిన తర్వాత అది చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ప్రభావం ఆ రైతుకే ఉంటుంది. మనం ఇప్పుడున్నాం యాజ్ అ ఎంప్లాయీగా, మనం 1వ తారీఖున మన జర్నీ స్టార్ట్ చేస్తే 30వ తారీఖు వరకు మనం స్కూల్కి వెళ్ళామనుకోండి, 1వ తారీఖున శాలరీస్ ఇస్తారు, ఎవరా ఇచ్చేస్తారు, అవునా కదా, క్లియర్గా వస్తాయి. అదే ఒక సంస్థలో ఎవరైనా పనిచేస్తున్నారు అనుకోండి, అక్కడ కూడా అంతే కదా, ఒక వృత్తిని తీసుకుని ఆ వృత్తి మీద వర్క్ చేస్తుంటాయి. కానీ పొలంలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కూడా డబ్బులు దొరుకుతాయేమో, కానీ ఆ పొలాన్ని పండించే రైతుకి డబ్బు దొరుకుతుందా లేదా అనేది ఆ పంట చేతికి వచ్చిన తర్వాత, ఆ పంట తన చేతికి వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది అనమాట. ఆ పంట చేతికి వస్తుందో లేదో డిసైడ్ అవ్వాలి. వచ్చిన తర్వాత ఆ పంట వచ్చిన చేతికి బయట ధర బాగుండాలి. ఆ ధర బాగుంటే తనకు డబ్బులు వస్తాయి. ఈవెన్ దో ఇవాళ ఒక టమాటా రైతు ఉన్నాడు అనుకోండి, తన పొలంలో టమాటా తను పండించిన తర్వాత ఒక 4 రూపాయలు 5 రూపాయలు రేట్ ఉంటుంది ఇక్కడ. అదే టమాటాని తిరిగి అదే రైతు కొనుక్కున్నాడు అనుకోండి, తన ఇంటికి వచ్చినప్పుడు ఎంత కొంత ఆధారపడి ఒక శుభ్రంగా ఒక షాప్ పెట్టుకుని అక్కడ కాలు మీద కాలేసుకుని వాళ్ళు తీసుకొచ్చిన సరుకులు కొనుక్కుని అది అక్కడి నుంచి వేరే చోటకి అమ్మేవారు అంటారు చూసారా, వాళ్ళ రైతులు ఉన్నారు. అయితే నేను ఇది మనకెందుకు తెలియాలి, మన పిల్లలకి ఎందుకు తెలియాలంటే, ఇక్కడ ఉన్న పిల్లల్లో 90% పిల్లలందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన పిల్లలే, రైతుల పిల్లలే ఉన్నారు. కాబట్టి మనం పడే కష్టం, ఇప్పుడు మన నాన్న పడుతుంటే ఆ కష్టం మనదే కదా, అవునా కదా. మన ఫాదర్ కష్టపడుతున్నాడంటే పొలానికి ఇలా కష్టం ఎవరిది, మనది, మన కుటుంబం నుంచి జరుగుతున్న కష్టం. ఆ కష్టం విలువ మనకు తెలిసింది అనుకోండి, ఆ రూపాయి విలువ మనకు తెలుస్తుంది. ఆ రూపాయి 45 రోజులు అది ఒడ్డు గింజ కింద మారుతుంది అనమాట. దాన్ని తయారు చేయడంలో ఎంత ప్రాసెస్ ఉంది. 145 రోజుల శ్రమని నువ్వు ఒక బాక్స్లో వేసుకుని తెచ్చి 2 ముద్దలు తిని ఇంకో 2 ముద్దలు పడేస్తే నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నట్టు. ఐ ఇన్వైట్ ఇక్కడికి మన చుట్టుపక్కల ఇక్కడ పొలాల నుంచి ఉన్నటువంటి కొంతమంది రైతులు మనం ఇన్వైట్ చేసి రావాల్సింది మీరు. అలాగే